హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారితో ఉన్నాను. నేను కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను అడిగి సార్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే, చాలామందికి సందేహాలు సార్. అంటే చాలా వరకు మనకు దత్తత అంటుంటాం. అసలు యాక్చువల్లీ దత్తక్ అంటే ఏంటిది? దత్తతు అంటే ఏంటి సార్? దత్తత అంటే అడాప్షన్. ఓకే, అడాప్షన్ ఎందుకు తీసుకుంటామంటే దత్తత అనేది పిల్లలు అంటే వారికి తదనంతరం వారి వంశాభివృద్ధి కోసము పిల్లలు లేరు సో అనుకున్నటువంటి సందర్భాలలో పిల్లలు గలటువంటి ఒక ఫ్యామిలీ నుండి పిల్లలు లేనటువంటి ఫ్యామిలీ వాళ్ళ యొక్క పిల్లల్ని దత్తత తీసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ దత్తత తీసుకున్నాడు అంటే అతని యొక్క వంశాభివృద్ధి కోసము, తర్వాత వృద్ధాప్యంలో సపర్యాలు చేయడం కోసము, లేదా వారి యొక్క యోగక్షేమాలు చేసుకోవడం కోసము తీసుకునేటువంటి పద్ధతిని దత్తత అంటారు. దత్తత అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబం నుండి అంటే ఒక తల్లి తండ్రి వాళ్ళ బాబులు 2 లేదా 3 సంతానం ఉన్నప్పుడు వాళ్ళందరినీ మేము పోషించుకోలేము, ఎవరికైనా ఇస్తే నా కొడుకు సుఖపడతాడు లేదా నా కూతురు సుఖపడుతుంది అనుకున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు లేని సంతానము మాకు పిల్లలు లేరు, మీ బాబునిస్తే మేము బాగా చూసుకుంటాము సో అని అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క దత్తత ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక దత్తత ఇవ్వడానికి సేమ్ ఫ్యామిలీ మెంబర్లు అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ములకు ఇచ్చుకోవచ్చు, అక్క చెల్లెల పిల్లలు అన్నదమ్ములకు ఇచ్చుకోవచ్చు, అంటే సేమ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చుకోవచ్చు, లేదా అదర్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ కులము గోత్రము మతము అని భేదం లేకుండా ఎవరైనా దత్తత చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దత్తత తీసుకున్నాడంటే వాళ్ళు అతని యొక్క పుత్రుడు కాకపోయినప్పటికీ తన పుత్రుడికి ఉన్నటువంటి పుత్రునికి అయితే మన హక్కులు ఉంటాయో సో కూతురికి కూడా ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటాం అన్నటువంటి సందర్భాలలో ఈ యొక్క దత్తత ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క వంశము నెక్స్ట్ జనరేషన్లో ఆగిపోకుండా ఉండడం కోసమే ఈ యొక్క దత్తతను తీసుకుంటారు. ఓకే సరే, దత్తత ఎవరు పొందవచ్చు, ఎవరిని పొందవచ్చు? దత్తతను ఎవరు పొందవచ్చు? ఇప్పుడు దత్తత పొందాలంటే పిల్లలు లేనటువంటి ఫ్యామిలీ దత్తతను పొందవచ్చు. అంటే భార్య భర్తకు తనకు పిల్లలు లేరు అనుకున్న పొందవచ్చు, లేదా కూతుర్లు మాత్రమే ఉన్నారు, మాకు 2 కూతుర్లు ఉన్నారు, కొడుకుంటే బాగుంటుండే అనుకున్న సందర్భంలో కూడా వాళ్ళ కొడుకుని దత్తత తీసుకోవచ్చు. లేదా కుమారులు ఉన్నారు, కూతురు లేదు అన్నప్పుడు వాళ్ళ కూతుర్ని మాకు కూతురు అంటే బాగా ఇష్టం అన్నప్పుడు కూతురుని దత్తత తీసుకోవచ్చు. కానీ కుమారుడు ఉండగా కుమారుడిని దత్తత తీసుకోవడానికి వీల్లేదు, కూతురు ఉండగా కూతురుని తీసుకోవడానికి వీల్లేదు. కుమారుడు ఉన్నప్పుడు 3 జనరేషన్ల వరకు కూడా కుమారుడిని ఎక్కడ దత్తత తీసుకోవడానికి వీల్లేదు. సో కూతురు ఉన్నప్పుడు 3 జనరేషన్ల వరకు. 3 జనరేషన్ ఎలా అంటాము? ఇప్పుడు ఒక తండ్రి తల్లి ఉన్నారు, వాళ్ళకు కొడుకు ఉన్నాడు, కొడుకుకు ఇంకో కొడుకు ఉన్నాడు, ఆ తర్వాత ఆ కొడుకు కింద కొడుకు కూడా దత్తత తీసుకోవడానికి వీల్లేదు. అంటే 3 జనరేషన్లలో కూతురు లేనప్పుడు మాత్రమే కూతుర్ని దత్తత తీసుకోవచ్చు. అంటే దత్తత తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడ కుమారులు లేని వాళ్ళు కుమారుని తీసుకుంటున్నారు, కూతురును. అలాగే పెళ్లి కాని జంట నేను దత్తత తీసుకోవచ్చు అనుకుంటారు. స్త్రీ నేను పెళ్లి చేసుకోలేదు లేదా పెళ్ళి విడాకులైంది నేను ఒంటరిగా ఉంటున్నాను అన్నప్పుడు కూడా తను కూడా దత్తత తీసుకోవచ్చు. లేదా విడాకులైన భర్త కూడా దత్తత తీసుకోవచ్చు. సో విడాకులైన భర్త లేదా విడాకులైన భార్య అంతేకాకుండా పెళ్లి చేసుకొని నాకు ఒక సంతానం అడాప్షన్ ఆస్తికి కానీ నాకు కానీ ఒక వారసుడు కావాలనుకున్నప్పుడు కూడా మనము దత్తత తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎవరిని దత్తత తీసుకోవచ్చు అని అడిగారు. దత్తతను మోస్ట్ ప్రిఫరబుల్ 15 years బిలో, 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వయసున్న పిల్లలను, అంటే చిన్న కిడ్ నుంచి అప్పుడే పుట్టిన కిడ్ 1వ రోజు 2వ రోజు బాబు పుట్టిన నుంచి తర్వాత ఎప్పటి వరకు 15 అంత నియమాన్ని ఏమీ లేదు. కానీ చిన్నపిల్లలుగా తీసుకున్నప్పుడు మాత్రమే అఫెక్షన్ ఉంటుంది. పెద్దగిన తర్వాత తీసుకుంటే ఆ అఫెక్షన్ అనేది వాళ్ళకి ఏర్పడదు, కమర్షియాలిటీ వస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. కానీ కండిషన్ అనేది 15 సంవత్సరాల వరకైనా లేదు, ఎంతవరకైనా తీసుకోవచ్చు. కానీ దత్తత తీసుకునేటప్పుడు దత్త హోమము జరిపించి తీసుకోవాలి. హోమం చేయాలి. ఎస్, అంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు హోమం చేస్తాము, అష్టపది చేస్తాము, తాళి కడతాం, ఇలాంటి ఇట్లా సిస్టమ్ ఉందో అలాగే హిందూ మతంలో దత్తత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దత్త హోమం చేసిన తర్వాతనే ఆ యొక్క బాబును వాళ్ళు దత్తతగా పరిగణిస్తారు, లేకుంటే దత్తతగా పరిగణించరు. కానీ కొన్ని సందర్భాలల్లో అంటే హిందూ మతస్థులు ఉన్నప్పుడు వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు, అప్పుడు మాత్రమే దత్తత కుదురుతుంది. కానీ ఒక అనాథ బాలుడు ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో ఎవరో వదిలిపెట్టేసిపోతే పోలీస్ స్టేషన్ ఉన్నాడు, అక్కడ దత్తత హోమం అనేది అవసరం లేదు. అలాగే ఆర్పనే ఉంటుంది, ఆర్పణ హోమం అని ఉంటుంది కదా, చైల్డ్ వెల్ఫేర్, అక్కడ నుంచి కూడా దత్తత తీసుకుంటారు. అక్కడ ఎవరు కూడా దత్త హోమం చేయడానికి కుదరదు. సో కాబట్టి అక్కడ పరిస్థితుల్లో దత్తత హోమమును కూడా విస్మరించి వీళ్ళు దత్తత తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దత్తత తీసుకోవాలనుకుంటే ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవచ్చు.
సో కానీ దత్తత తీసుకునే వారికి దత్తత ఇచ్చిన వారికి మధ్యన 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అంటారు, కానీ 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఇది ఎందుకు పెట్టిన 21 సంవత్సరాల గ్యాప్ అంటే 18 సంవత్సరాలున్న పైన వాళ్ళు దత్తత తీసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 దాకా తీసుకోవచ్చు. సో 18 సంవత్సరాలు 15 సంవత్సరాల పాపని దత్తత తీసుకుంటా అంటే అది ఎట్లా మ్యాచ్ అవుతుంది? కుదరదు. అక్కడ చెడుకు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దత్తత తీసుకునే వాళ్ళ ఏజ్కి దత్తత ఇచ్చేవారి ఏజ్కి మినిమం 21 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాలతో కంపల్సరీ ఉండాలి. అంటే 3 సంవత్సరాల బాబు ఉన్నాడంటే 20 సంవత్సరాల పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళు దత్తత తీసుకోవచ్చు. లేదా 40 సంవత్సరాలు ఉన్నారంటే 15 సంవత్సరాల బాగా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ దత్తత తీసుకున్నప్పుడు మాత్రము కంపల్సరీ 21 సంవత్సరాల గ్యాప్ అనేది ఉండాలి. దత్తత అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం, కూతురు కొడుకు అనే బంధం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం అంటే చెడుకు మాత్రం వాడకూడదు. అంటే దాదాపు 50 సంవత్సరాల ఒక ముసలి వ్యక్తి లేదా 60 సంవత్సరాల ఒక వ్యక్తిని 40 సంవత్సరాలు ఆమెకు నాకు 20 సంవత్సరాలు తేడా ఉంది కాబట్టి నేను దత్తత తీసుకుంటున్నానని తను అట్లా తీసుకోవడం లేదు. దత్తత తీసుకునేటప్పుడు దాని పవిత్ర బంధంగానే భావించి దత్తత తీసుకోవాలి. దత్తత ఎలా తీసుకోవాలి సార్? సో దత్తత ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. దత్తత హోమము అని దత్తత హోమము నిర్వహించి దత్తత తీసుకోవాలి. లేదా ఇలాంటి ఆర్ఫనైజేషన్ కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ తీసుకున్నప్పుడు కూడా మనము దత్తత తీసుకోవచ్చు. సో దత్తత తీసుకునేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ద్వారా తీసుకోవాలా, అన్రిజిస్టర్డ్ ద్వారా తీసుకోవాలా? ఇక్కడ దత్తత తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అన్రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా కాదు. కానీ ఒకవేళ ఒక పేరెంట్స్ దత్తత తీసుకున్నారు ఒక బాబుని, కొన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళకి అనుకోకుండా ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు పెద్దగైన తర్వాత నువ్వెవరని అడిగితే అతనికి చెప్పడానికి ఏముండదు. ఒకవేళ ఆ దత్తతను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అతను నేను కూడా ఇదే ఫ్యామిలీకి నాకు తీసుకున్నారని చెప్పచ్చు. సో ఈ దత్తత తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా పబ్లిక్ అలాగే అందరూ కూడా దత్తత పుత్రుడు దత్తపుత్రికగానే భావిస్తారు. సో అందులో కండిషన్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అని లేదు, లేకున్నా చెల్లుతుంది. దత్తత తీసుకున్న వాళ్ళకు ఆస్తిలో హక్కు ఎలా ఉంటాయి సార్? ఎలా వస్తుంది? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ దత్తత తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత దత్తపుత్రుడు వారిని పోషిస్తాడో పోషించాడో అని వాళ్ళకు అనుమానం. తీసుకున్న దత్తపుత్రుడికి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాడు బాగా లేకపోతే వాడికి ఆస్తిని ఎందుకు ఇవ్వాలనేటువంటి ఇలాంటి క్వశ్చన్స్ బాగా ఏర్పడతాయి అనమాట. ఒక వ్యక్తిని మనం ఒక బాబుని మనం దత్తత తీసుకున్నప్పుడు ఏ పొజిషన్లో ఎలా ఉంటుందని క్లియర్గా చెప్తాం. దత్తత తీసుకున్నప్పుడు అతనికి ఏ కండిషన్స్ చెప్పకుండా అంటే ఈ ఆస్తి ఇస్తామని అంటే దత్తత తీసుకున్నా అంటే ఆస్తి హక్కులు వచ్చేసి నేను భావిస్తారు చాలామంది. సో నువ్వు ఎంత ఆస్తి అంత నాదే నన్ను దత్తత తీసుకున్నారు అంటాడు. కానీ దత్తత తీసుకున్నటువంటి పేరెంట్స్ వారి యొక్క ఆస్తిని వారు సంపాదించినటువంటి ఆస్తిని స్పెషల్లీ ఎవరికైనా ఆ బాబుకు దత్తత తీసుకోవడానికి ఇవ్వచ్చు, లేదా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి ఇవ్వచ్చు, అక్క చెల్లెల పిల్లలకి ఇవ్వచ్చు, ఎవరికైనా దానం కూడా ఇవ్వచ్చు. వీడికి ఇవ్వాలని గ్యారెంటీ ఏం లేదు. సో ఇవ్వాలి అంటే వాళ్ళు మనస్ఫూర్తికంగా ఇస్తేనే దత్తత ఆస్తి. కానీ దత్తత తీసుకునేటప్పుడు కండిషన్ రాసుకుంటారు. ఏమని? నేను నీకు హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఇస్తాను అని రాసిచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ అతని ఇంకా ఓనర్ అయిపోతాడు. అంతేకాకుండా ఒకవేళ దత్తత తీసుకున్నటువంటి పేరెంట్స్ మరియు దత్తత తీసుకున్న బాబు కానీ పాప కానీ బాగానే ఉన్నారు. దత్తత తీసుకున్న కొడుకు పెద్దగయ్యాడు, కానీ అనుకోకుండా అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దత్తత పేరెంట్స్ చనిపోయారు, మదర్ చనిపోయింది, ఫాదర్ చనిపోయాడు. అప్పుడు ఆ యొక్క ఆస్తికి పూర్తి హక్కుదారుడు దత్తపుత్రుడు అవుతాడు, దత్తపుత్రిక అవుతుంది. అంతేగాని వారు ఉన్నంతకాలము వారు ఎలాంటి కండిషన్స్ లేకుండా దత్తత తీసుకున్నట్లయితే ఆ ఆస్తి దత్తత పుత్రికకు దత్తపుత్రుడికి రాదు, వారి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో కానీ ఒకవేళ కండిషన్స్ ఉంటే మాత్రమే వస్తుంది. ఒకవేళ దత్తత తీసుకున్న పేరెంట్స్ మాత్రము చనిపోయిన తర్వాత అంటే వారి తర్వాత తదనంతరము దత్తపుత్రుడికి ఆ ఆస్తులపైన పూర్తి హక్కులు ఉంటాయి. అమ్ముకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఏ విధమైన దానం కూడా చేసుకోవచ్చు. ఓకే. దత్తత తీసుకునేటప్పుడు తీసుకునే వారి వయసు ఎంత ఉండాలి, దత్తకు పోయే వాళ్ళ వయసు ఎంత ఉండాలి సార్? దత్తత తీసుకునేటప్పుడు దత్తత పుత్రుడికి దత్తత తీసుకునే వారికి మధ్యలో 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలని మనం అనుకున్నాం. 21 years. ఎస్, గ్యాప్ ఉండాలి. సో దత్తత తీసుకునేటప్పుడు చిన్న వయసు పిల్లలు ఉంటే మంచిది. సో పెద్దగా అంటే దత్తత పేరెంట్స్కి మాత్రం ఎప్పుడైనా 21 అంటే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే దత్తత తీసుకోవచ్చు. కానీ దత్తత తీసుకునే వారికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. వాళ్ళకి పిల్లలు ఉండకూడదు అనుకున్నాం మనం. మగపిల్లలను వాళ్ళు మగపిల్లలను తీసుకోకూడదు, ఆడపిల్లలను వాళ్ళు ఆడపిల్లలను తీసుకోకూడదు, 3 తరాల వరకు కూడా తీసుకోకూడదని మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే. అండ్ దత్తత తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అనేది అవసరమా సార్? అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? దత్తత తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు. ఓకే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆ దత్తపుత్రుడికి తర్వాత భవిష్యత్తులో తనకు ఈ యొక్క దత్తపుత్రుడిని అని చెప్పుకోవడానికి అవకాశం ఉండకు ఉపయోగపడుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే
కొన్ని సందర్భాలలో దత్తత తీసుకున్న పేరెంట్స్కి మళ్ళీ పిల్లలు పుట్టొచ్చు కదా. అవును. ఆ తర్వాత లేదా వాళ్ళు యొక్క ఈ దత్తపుత్రుడి యొక్క సంతానం కాకుండా వేరే పిల్లలు ఇంకొక రకంగా దత్తత తీసుకోవడం, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దత్తత పొందిన వ్యక్తికి ఇబ్బంది ఏర్పడుతాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మంచిది అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.